ఏపీకి టీడీపీ అవసరం చాలా ఉందని, కూటమి అధికారంలోకి రావాలని మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూన అన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశాన్ని శాసించాయని, ప్రస్తుత పాలకులు ఏపీకి కనీసం రాజధాని కూడా లేకుండా చేశారన్నారు. గుంటూరు కారం లాగానే గుంటూరు ప్రజలకు దమ్ము ధైర్యం ఉందని, ప్రస్తుత ప్రభుత్వానికి ఓటు ద్వారా సమాధానం చెప్దామంటున్న మాజీ మంత్రి కాట్రగడ్డ ప్రసూనతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాలు హోరెత్తిస్తూ ఉన్నాయి. అన్ని పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గడప గడప ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు గెలవాలంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి కాట్రగడ్డ సుప్నా గారు ఉన్నారు. వారి మాటల్లో అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, అభ్యర్థులపై ఎటువంటి హోప్స్ తోటి మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు, అసలు ఏం కావాలనుకుంటున్నారు? ముందు ఆ మాటకి సమాధానం చెప్పే ముందుగా ఒక మాట చెప్పాలండి. మేము తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తులం. ఆంధ్రప్రదేశ్ మా యొక్క పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కావాలి అనుకుని చెప్పి మా కర్మభూమిగా ఎంచుకున్నటువంటి తెలంగాణ నుంచి అందరం వచ్చాం. చంద్రబాబు గారి నాయకత్వం కావాలనుకుంటాం. ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అలాంటి వారే ప్రచారంలో పాల్గొంటున్నారు. మీరు వినూత్నంగా ఏ ప్రాంతంలో ప్రచారం చేయాలనుకుంటున్నారు, ఏ ప్రాంతంలో వారు ముందుగా విజయం కావాలని కోరుకుంటున్నారు? నేను నా పుట్టిల్లు పొన్నూరు నియోజకవర్గం అండి. అలాగే నా తండ్రి గారిది తెనాలి నియోజకవర్గం వచ్చేటువంటి గోవాడ. అందువల్ల నేను ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా మైలవరం నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. విజయవాడకి అందులో నాకు అత్యంత కుటుంబ సన్నిహితులు సుజనా చౌదరి గారు, ఆ నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. అలాగే రేపు సత్తెనపల్లి, పెదకూరపాడు ఈ నియోజకవర్గాలన్నిటి కూడా వెళ్తున్నా. ఎక్కడైతే గుంటూరులో అత్యున్నతమైనటువంటి స్థానాలని గుంటూరు ప్రకాశంలో అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం కైవసం చేసుకోవాలని చెప్పి, కానీ నా ప్రచార సరళిలో మేము ఆలోచిస్తుంది ఏంటంటే ఎక్కడైతే మేము సంపాదించుకున్నామో, ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే మేము అందరం కూడా సెటిల్ అయ్యామో, కానీ మన జన్మభూమిని పుట్టిన గడ్డని మరవద్దని చెప్పి, ఏ అంధకారం అయితే మనకు వచ్చిందో, ఏ రాష్ట్రం వినాశనం అయితే ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే ఈ శాంతి పద్ధతులు సాంఘిక వ్యతిరేక శక్తులు శాంతి పద్ధతిని భంగం కలిగిస్తూ ఉన్నాయో, నిజం చెప్పాలంటే ఒక సంఘటన కలిసివేసింది. మొన్న ఆగస్టు 15 కాకుండా అంతకుముందు ఆగస్టు 15 ఇక్కడే నడి రోడ్డు మీద స్వాతంత్రం వచ్చిన రోజున ఒక అమ్మాయిని దారుణంగా చంపిన రోజున దిక్కు లేకుండా పోయింది. అట్లాంటిది మహాత్మా గాంధీ చెప్పాడు, అర్ధరాత్రైన ఆడపిల్ల నిర్భయంగా తిరిగే రోజు రావాలని. 72 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ గుంటూరు టౌన్ లోనే జగన్ పరిపాలన లాంటి ఘటన చూసిన తర్వాత, ఆడపిల్లలంతా మాయమైపోతూ ఉన్న తర్వాత, ఎక్కడైతే చీప్ లిక్కర్, చీప్ దందాలు చేసుకుంటూ కుటుంబాన్ని ఆటోలకు డబ్బులు ఇస్తామంటారు, తల్లికి డబ్బులు ఇస్తామంటారు, కానీ ఆ కుటుంబంలో పెద్దని తీసుకెళ్లి తాగిస్తూ ఉంటే ఆ డబ్బులు ఉంటాయా? కాబట్టి ఇలాంటి మాఫియాలు వద్దని చెప్పి, డబ్బే సంపాదనగా పోతున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పి, ఈ నిరంకుశ నియంతృత్వ ధోరణిని ఖండించాలని చెప్పి పిలుపివ్వడం కోసం మన యొక్క న్యాయమైన పద్ధతిలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి నా సోదరులందరికీ వినతం సమర్పించుకోవడం కోసమే నేను ఇక్కడ ఏ పదవిని ఆశించి రాలేదు. ఇక్కడ ఏది తీసుకోవాలని రాలా. నా ధ్యేయం నా పుట్టిలు సుఖంగా ఉండాలి, నా మెట్టినీళ్ళు సుఖంగా ఉండాలి, నా బిడ్డకు సంబంధించినటువంటి స్థానం ఏదైతే ఉందో, ఇలా నాలాగే అమెరికా నుంచి, లండన్ నుంచి, అలాగే అన్ని దేశాల నుంచి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మారుమూల, మా తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి, కర్ణాటక ప్రాంతానికి కూడా అనేక మంది వచ్చి మేము ఒకటే చెప్తున్నాం, ఈ పాలన అంతమొందిద్దాం, న్యాయాన్ని గెలిపిద్దాం, ధర్మాన్ని గెలిపిద్దాం, ఒక సమిష్టి కృషితో అద్భుతమైనటువంటి పాలన అందించి చంద్రబాబు నాయుడు గారి పారదర్శకమైనటువంటి పరిపాలనని ముందుకు తెద్దామని చెప్పడానికి వచ్చాం. రాష్ట్రంలో పారదర్శక పాలన కావాలి, అరాచకాలు అక్రమాలు ఆగిపోవాలి, చంద్రబాబు నాయుడు గెలవాలి, ఆంధ్రప్రదేశ్లో మరలా సంతోషంగా పరిపాలన సాగాలి, ప్రతి ఆడబిడ్డ అర్ధరాత్రి కూడా బయట తిరిగే అవకాశం కల్పించే విధంగా ఉండాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశం పార్టీ గెలిపించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, గుంటూరు నుంచి.